సో, ఇప్పుడు ఏదో ఆ మూవీలో మీకేదో మంచి క్యారెక్టర్ గూడా అంటే ఏదో ఒక క్యారెక్టర్ వస్తే కరెక్ట్‌గా అన్‌ఫార్చునేట్‌గా ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు అని తెలిసింది. అవును. అదే మూవీలో 2 సెకండ్లు మిస్ అయినా. అతను ముందు పోతున్నాడు. ఇతనితోని ఎనక కార్‌లో నేను పోతున్నా. అతని కారు మిస్ అయింది. ఎవరిది? మహేష్ బాబు గారిది. ఇక అతను ఎళ్ళిపోయిండు. హ్మ్. సరే ఎళ్ళిపోయిండులే అనుకున్నా. సో, అయితే మీరు 'మహేష్ బాబు' గారిని కలవలేదా? కలవలేదండి. ఓకే. మరి 'త్రివిక్రమ్' గారినేమన్నా కలిసారా? కలిసాను, మాట్లాడాను. కానీ ఒకటండి, 12థ్ నాడు పిక్చర్ రిలీజ్. హ్మ్. నా ఫ్యామిలీతోటి 4 టికెట్లు కింద మీద పడి సంపాదిస్తా. అది గూడా ఎట్లా? మంకీ క్యాప్ పెడతా. ముఖం కేవలం కళ్ళే కనపడాల. ఓకే. అక్కడ ఏం మాట్లాడా, నా గొంతు ఇని గూడా గుర్తుపడతారు. హ్మ్. ఎట్లైనా చేసి బ్లాకులైనా 4 టికెట్లు కొంటా. ఓకే. స్పెషల్ షో గాని, మార్నింగ్ షో గాని ఏది రిలీజ్ అయినా ఫస్ట్ షో హ్మ్. నా ఫ్యామిలీతోని పిక్చర్ చూపిస్తా. అందరితోని చూస్తా. చూసినంక ఎట్లైనా మహేష్ బాబు గారు థియేటర్‌కొస్తారు మూవీ చూడడానికి. పిక్చర్ మొత్తం కంప్లీట్‌గా చూసిన తర్వాత క్యాబ్ తీస్తా. ఓహ్! ట్విస్ట్‌లు. నేను గూడా ఇవ్వాలా గదండీ! అంతే కదా! ఏడికి పోయిన ఎరికేనా? 'తురుంఖాన్‌లో' పిక్చర్ వచ్చిందా? 'ఆర్టిస్ట్ క్రాస్ రోడ్' హ్మ్. 'సంధ్య 35'లో. ఇప్పుడు 'సుదర్శన్‌కెళ్తున్నారా అయితే? లేదండి. ఏ థియేటర్‌కొచ్చినా పోతా. హ్మ్. అంటే 'మహేష్ బాబు' గారిని కలవాలి అంటే మరి మీరు 'సుదర్శన్‌కే' వెళ్ళాలి గదా! అది ఏదో ఒక థియేటర్‌కొస్తది గదా! అయితే సన్నగా చినుకులు పడుతున్నాయి. వాళ్ళు నన్ను ప్రపోజల్ చేసిన్రు రమ్మని 'తురుంఖాన్‌లు' పిక్చర్‌కు. చినుకులు పడుతున్నాయి. బస్సు దిగి 'సంధ్యా టాకీస్' గేట్ దాటినండి. హ్మ్. 40 కిలోల పుదీనా దండ నా మెడలేసి, ఓ దిక్కు ఆర్కెస్ట్రా, ఓ దిక్కు ఏమంటారు మర్ఫీ, ఓ దిక్కు డాన్సులు. అరెరెరెరెరెరే! భలే ఏడిపించిండ్లండి. హ్మ్. తకాయించి ఒకటే చెప్పి నన్నెత్తుకొని ఆడతాండు అతను 40 కిలోల పుదీనా దండ నాతోటి నా నెత్తి మీద. హ్మ్. బాబు దించయ్యా నీ దండం పెడతా. ఓపిక లేదు ముసలోని. జారి నువ్వు పడితే నా నడుము ఇరుగుతదంటే అప్పుడు దించిండు. దించిన తర్వాత థియేటర్ కొడుకు, ఆ థియేటర్ కొడుకు నిర్మాత ఇద్దరు కలిసి పార్సిగుట్ట తీసుకెళ్ళిండండి కార్‌లో. ఓకే. అక్కడ ఆహ్, బాధ భరించలేక తీసుకపోయి అప్పుడు నేను మందేసేదండి. ఇప్పుడు మానేసిన. హ్మ్. ఒక వైన్స్ ముంగట ఆపి 2 నైంటీలు తీసుకొచ్చి ఒక 90 తాగిన. ఓ సిగరెట్ తాగిన. నడు బాబాయ్ అనొచ్చిన. తర్వాత దొంగతనంగా మీదికి పోయి థియేటర్‌లో కూకున్నా. హ్మ్. పిక్చర్ చూసిన. వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇంటికాడ వదిలిపెట్టిల్లు. అంటే ఒక మనిషిని ఎక్కువ బాధ పెట్టొద్దు. ఎక్కువ హెరాస్మెంట్ చేస్తే ఎవరికైనా హెడ్‌ఏక్ వస్తది. హ్మ్. అభిమానం గూడా ఒక లిమిట్‌లో ఉండాలి అని ఆ! చెప్తున్నారు మీరు. నేననేదేందంటే అభిమానం హద్దు మీరితే ఎదుటి వ్యక్తి భరించలేడు. నా తత్వం అది మేడం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏముంది? మీ గురించి చెప్దురు గాని. ఏంటసలు మీ లవ్ స్టోరీ ఏంటి? మీ పెళ్ళేంటి? అబ్బా! బ్లషింగ్ ఎన్ని సంవత్సరాలవుతుంది పెళ్ళయ్యి? 2 సంవత్సరాలా? 3 సంవత్సరాలా? 42 సంవత్సరాలు. 42 సంవత్సరాలయినా గాని ఇంత సిగ్గుపడుతున్నారేంటి మరి? ఎదురుంగా భార్య ఉన్నాక ఓకే. అంటే జనరల్‌గా వైఫ్ పేరు చెప్పడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. నేను గూడా చెప్పా. చెప్పరా? చెప్పకపోతే ఎట్లా మేము తెలుసుకోవాలి గదా! చెప్పనండి. ఎలా అండి? చెప్పా. ఆ! మా ముస్లిమ్స్‌లా మిసెస్ పేరు ఏ మగవాడు చెప్పడు. అవునా? బురక ఎందుకు కడతారనుకున్నావు? ఫేస్ కనపడొద్దని. ఓకే. అది మా సిద్ధాంతం, ఆచారం. మీకు మీ భార్య అంటే చాలా ఇష్టమా? పంచ ప్రాణాలండి. పంచప్రాణాలైన భార్యను వదిలిపెట్టి ఎలా అదృశ్యమయ్యారు? అక్క, మా అక్క వరంగల్ ఉంటది. ఆమె ఆరోగ్యం బాగాలేదన్నారు. ఇదే ఇమ్రాన్ భాయ్ దగ్గరికి వట్టిగా నేను పోయినా ఇతనితోటి. హ్మ్. అంతకుముందు 50,000 ఇచ్చిండు అతను. హ్మ్. ఇమ్రాన్ భాయ్ చిలకలగూడ ఉంటాడు. నమస్తే భాయ్ అన్నా. తీసి రూ. 1000 జేబులో పెట్టిండు. ఓకే. ఆ రూ. 1000 జేబులో పెట్టుకోంగానే ఓ 90 తాగిన, ఓ సిగరెట్ పీకిన, డైరెక్ట్ ట్రైన్ పట్టుకునే ఎళ్ళిపోయినా వరంగల్‌కు. హ్మ్. వీళ్ళకెవ్వరికీ చెప్పలే. ఇతనికి, నా భార్య పిల్లలకు, ఫ్రెండ్స్‌కి ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే. వరంగల్‌కెళ్ళిపోయినా, ట్రైన్ దిగినా, దీనికి మా అక్క దగ్గర పోయేవరకైంది. ఆమె ఏడుపులు, పెడబొబ్బలు. 10 సంవత్సరాలు నేను పోక. హ్మ్. ఆమెకిద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఏదో అందరొచ్చిండ్లు మీద పడి ఏడిచిండ్లు. నేను 2, 3 రోజులు ఉందామనుకున్నా. మద్రాస్‌కు ఇచ్చిన బిడ్డను పిలిపించింది మా అక్క. ఇక ఆ పాప ఇద్దరు పిల్లల్ని తీసుకొనొచ్చినంక ఎట్లా రిటర్న్ వస్తానండి. అందువల్ల ఒక వారం అక్కడ ఆగిన. కరెక్టే. కానీ ఇక్కడ మరి వారం రోజులు అక్కడున్నప్పుడు మీ ప్రాణానికి ప్రాణమైన భార్య ఇక్కడ ఏమైపోతుందో, మీరు కనబడక ఎంత అల్లాడిపోతుందో అని జెప్పి. ఎందుకంటే మేము కొన్ని ఛానెల్స్‌లో జూసాం. ఆమె కన్నీరు మున్నీరై అట్లా అయిపోయి ఉంది గదా! మీకు ఎక్కడ గూడా వారం రోజులు మీ అక్క వాళ్ళని చూసిన సంతోషం మీకుంది. ఒకసారి కూడా మీకు అనిపించలేదా అక్కడ నా భార్య ఎలా ఉందో అని? ఒకటండి, నేను పోకపోయినా ఒక వందల మంది, వేల మంది యూట్యూబ్ మన ఇట్నే సెల్ఫీ అని, డైలాగులని అసలు నన్ను పండుకోనివ్వలే. ఓకే. అమాంతం ఎత్తుకపోయిండ్రు నా ప్రాపర్‌గా. అంటే కరీంబాద్ అని ఉంది ఇంకో బస్తీ. అక్కడికి ఎత్తుకపోయిండ్రు. అక్కడి నుంచెళ్ళి మళ్ళా ఉర్స్ అని ఉంది. అక్కడ ఒక దర్గా ఉంది.
మాషూరా బందర్ కానీ అక్కడ ఒక 2 రోజులు, ఇక్కడ ఒక 2 రోజులు, ఇక్కడ అక్కడ వారం అయిపోయింది. హ్మ్. ఇక వారం తర్వాత 8వ నాడు సత్య గారు తర్వాత ఒక డైరెక్టర్ కారునిచ్చి ఇతను పంపితే ఇతని దయ వల్ల మళ్ళీ నేను గమ్మునొచ్చేసిందండి. సో మీరు వెళ్లారు, వచ్చారు బానే ఉంది. కానీ బయట జనాలను చూస్తే ఎందుకు బయట జనాలందరూ ఈయనకి తమన్ గారు గట్టిగా డబ్బులిచ్చారు. ఆ డబ్బుల్ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆయన కనబడకుండా అదృశ్యమయ్యారు అని ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇంతకుముందే చెప్పానండి. ఈ జనాలకు నిజం చెప్పొద్దు. హ్మ్. నన్ను ఎంజాయ్ చేయాలంటే అందానికనే పోవాలనా? నాకేమన్నా వేరే కోరికలున్నాయా? ఒకప్పుడు తాగినా, ఇప్పుడు మానేసిన. నిజం చెప్తే నేను చెప్తున్నా కదనండి. జనం నమ్మది. నిజాన్ని జనాలు నమ్మట్లేదంటారు. ప్రామిస్‌గా చెప్తున్నా. నేను ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్ జిందాబాద్. ఎర్రగడ్డ రైతు బజార్, మూసాపేట్, అమీర్పేట్, మైత్రివనం, పంజాగుట్ట, నిమ్స్ ఎనీ ప్లేస్ ఇన్ ద చార్మినార్ వరకు ఇటు ఎల్బీ నగర్ వరకు ఎక్కడ గాని నన్ను గుర్తుపడతారు. ఓకే. కూర్చుండబెట్టి తాగబెడతారు, తినబెడతారు. కానీ నేను ఎంజాయ్ చేయాలంటే ఇంత పెద్ద హైదరాబాద్‌ని వదిలిపెట్టి ఇక వరంగల్‌కి ఎందుకు పోతానండి? ఏమో అక్కడ మిమ్మల్ని త్వరగా ఎవరో గుర్తుపట్టరు అనుకోని వెళ్లారేమో అనుకున్నాం. నెవర్ చచ్చిపోయిండు అనుకున్నారు. 10 సంవత్సరాలు నేను పోక. హ్మ్. యూట్యూబ్‌లో చూసి నన్ను చూసేవరకు స్టన్ అయిన్లు. రైల్వే స్టేషన్‌లో ఇట్లా కదం పెట్టినా అంతే. హమాలోళ్ళు, జనాలు. ఇతను నువ్వేనా? ఆ! నేనే. నేనే. అంటే ఒక్కొక్కనికి ఒక్కొక్క రాత ఉంటదండి. ఎంత సార్ మీ ఏజ్ ఎంత? 62. ఇప్పుడు ఇవాళ 62 క్లోజ్, 63 స్టార్ట్. ఓహ్! ఈరోజు మీ బర్త్‌డే. యాహ్! వావ్! హ్యాపీ బర్త్‌డే టు యూ సార్. థాంక్స్. సో మేము కూడా మీ బర్త్‌డేని అంటే మీ బర్త్‌డే రోజు మీరు మా దగ్గరికి రావడం కూడా మేము అది కూడా ఒక హానర్‌గా భావిస్తున్నాం నిజానికి. మీ అభిమానం.